పసుపు ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంపై మా గైడ్కు స్వాగతం. ఈ వీడియోలో ఈ వ్యాపారం నుండి మీరు ఎంత సంపాదించవచ్చో మేము నేర్చుకుంటాము. మేము అవసరమైన ప్రారంభ పెట్టుబడిని కూడా విభజిస్తాము. ఇది 2 వర్గాలుగా ఉంటుంది: స్థిర మూలధనం మరియు పని మూలధనం. మొదట వ్యాపారం నుండి వచ్చే ఆదాయాల గురించి మాట్లాడుకుందాం. ఉత్తమ పరిస్థితిలో మీరు ప్రతి సీజన్లో 3 లక్షల నుండి 4 లక్షల రూపాయల మధ్య సంపాదించవచ్చు, మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి సీజన్కు 4 లక్షల నుండి 6,50,000 రూపాయల మధ్య సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. రెండవ లేదా మూడవ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి సీజన్లో 6,50,000 నుండి 8,50,000 రూపాయల మధ్య సంపాదించవచ్చు. మీ వ్యాపారంలో 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల అది సాధ్యమయ్యే విజయం. తరువాత స్థిర మూలధనం గురించి చర్చించుకుందాం. ఇది 14,50,000 రూపాయలు. ఇందులో యంత్రాలు, పరికరాలు వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడి ఉంటుంది. మేము కొనుగోలు యంత్రాలు, వ్యవసాయ పరికరాలు లేదా స్థానిక లేదా ప్రాంతీయ సమాజంలోని రైతులకు సేవలను అందించడానికి ఉపయోగించగల ఏదైనా మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతున్నాము. బీమా, లైసెన్సులు మరియు అనుమతులు వంటి ఖర్చులు కూడా స్థిర మూలధనంలో చేర్చబడ్డాయి. రోజుకు 85 క్వింటాళ్ల సామర్థ్యంతో పసుపు ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు ఈ రకమైన యంత్రాలు అవసరం. పసుపును ప్రాసెస్ చేయడానికి మీకు పసుపు మరిగే యంత్రం అవసరం. ఇందులో పసుపు వేర్లు లేదా పొడిని మరిగే నీటిలో ఉడికించి దాని రుచులు మరియు ప్రయోజనకరమైన సమ్మేళనాలను వెలికితీస్తుంది. రోజుకు 90 క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన యంత్రం కోసం సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అప్పుడు మీకు పసుపు పాలిషింగ్ యంత్రం అవసరం. ఒక పసుపు పాలిషింగ్ యంత్రం అనేది పసుపు వేర్ల రూపాన్ని మెరుగుపరచడానికి మరియు అమ్మకానికి సిద్ధం చేయడానికి వాటిని శుభ్రపరిచే మరియు సున్నితంగా చేసే పరికరం. రోజుకు 90 క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన యంత్రం కోసం దీని ధర సుమారు 2 లక్షల రూపాయలు. అప్పుడు మీకు వివిధ వ్యవసాయ పనిముట్లు మరియు యంత్రాలను నడపడానికి శక్తిని అందించే ట్రాక్టర్ ఇంజిన్ అవసరం. దీని ధర సుమారు 8 లక్షల రూపాయలు. మీకు ఫోల్డ్స్, టిల్లర్, డిచ్, లో, గీజ్విల్ కూడా అవసరం కావచ్చు. వీటి ధర సుమారు 1,92,000 రూపాయలు. వ్యాపారం ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. వ్యాపార నిర్వహణ కోసం చేతిలో ఉన్న నగదు మొత్తం 30,000 రూపాయలు. సేవల వ్యాపారంలో పని మూలధన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. చేతిలో ఉన్న నగదును కవర్ చేయడానికి మరియు మీరు సేవను అందించడానికి అవసరమైన కొన్ని ముడి పదార్థాలను కొనుగోలు చేయడానికి ఈ సీజన్లో వర్కింగ్ క్యాపిటల్ అవసరం. కాబట్టి మీ పసుపు ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారం కోసం మొత్తం మూలధన పెట్టుబడి 15 లక్షల రూపాయలుగా ఉంది. ఇది మీ వ్యాపారం కోసం మీకు స్పష్టమైన ఆర్థిక ప్రణాళికను అందిస్తుంది. ఈ మూలధనాన్ని ఎక్కడ నుండి పొందాలో అర్థం చేసుకోవడం, మీకు ఎంత అవసరమో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. స్థిర మూలధనం మరియు వర్కింగ్ క్యాపిటల్ వేర్వేరు పాత్రలను కలిగి ఉంటాయి, అందువల్ల వాటి మూలాలు విభిన్నంగా ఉండాలి. స్థిర మూలధనం అనేది పరికరాలు మరియు యంత్రాలు వంటి మీ వ్యాపారంలో ఎక్కువ కాలం ఉండే ఆస్తులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది త్వరగా నగదుగా మారదు కాబట్టి దీనిని ఫిక్స్డ్ అని పిలుస్తారు. స్థిర మూలధనాన్ని సేకరించడానికి వ్యక్తిగత పొదుపులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం, భాగస్వామ్యాలు లేదా లాభాలను తిరిగి పెట్టుబడి పెట్టడం వంటి తక్షణ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని దీర్ఘకాలిక సహన వనరులను పరిగణించండి. ఈ ఆర్థిక ప్రణాళిక వ్యూహంతో మీరు విజయవంతమైన పసుపు ప్రీ ప్రాసెసింగ్ సేవల వ్యాపారాన్ని స్థాపించే మార్గంలో ఉన్నారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వ్యాపార్ కోచ్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.